ముకుంద జ్యువెలరీ హన్మకొండ ప్రారంభోత్సవ ఆఫర్ ఫ్లాట్ 20% VA డిసెంబర్ 14 నుండి 22 వరకు. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈ మధ్య సోషల్ మీడియా సెన్సేషన్ గా రియాజ్ సలీం పేరు ఎక్కువగా వినిపిస్తోంది. సోషల్ మీడియాలో ముఖ్యంగా యూట్యూబ్, ఇన్స్టా ఏది ఓపెన్ చేసినా అతని రీల్సే కనిపిస్తూ ఉన్నాయి. అతనికి ఇప్పుడు లాక్స్ లో, మిలియన్స్ లో ఫాలోవర్స్ ఉన్నారు. అయితే అతని స్టైల్ చూస్తే అసలు అమ్మాయా అబ్బాయా అనే డౌట్స్ చాలా మందికి వస్తున్నాయి. రియాజ్ సలీం కి సంబంధించి అనేక ఇంట్రెస్టింగ్ విషయాలను చెప్పడానికి ట్రాన్స్జెండర్స్ హెల్త్ ఎక్స్పర్ట్ రచన ముద్రబోయిన నాతో పాటు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. హలో రచన. హాయ్. మీరు కూడా చూస్తున్నారు కదా, రియాజ్ సలీం ని ఫాలో అవుతూ ఉన్నారు. చాలా మందికి అతని గురించి అనేక డౌట్స్ ఉన్నాయి. అసలు రియాజ్ సలీం ఎవరు? రియాజ్ సలీం తను ఒక ఫెమినైన్ గే అని కూడా చెప్పుకోలేదు. జెండర్ నాన్ బైనరీ క్వియర్ పర్సన్గా చెప్పుకుంటున్నారు ఆయన. సో ప్రిఫర్డ్ జెండరు మేలే అని చెప్తున్నారు చాలా మటుకు. ట్రాన్సిషన్ చేసుకుంటానా, ట్రాన్స్జెండరా అన్న వాటి మీద అంటే ఆయనకు ఒక క్లారిటీ ఉంది. తనకి జెండర్ ఎప్పుడైతే మేల్ అన్నారో తను ఫెమినైన్, నాన్ బైనరీ యాక్చువల్గా. సో అంటే ఈ నాన్ బైనరీ అనేవాళ్ళు మన చుట్టూ చాలామంది కనిపిస్తారు. ఎవరైతే మేల్గా పుట్టి ఫెమినైన్గా కొద్దిగా ఉండేవాళ్ళు ఉన్నారో వాళ్ళ జెండర్ మేలే చెప్పుకుంటారు. బట్ కానీ ట్రాన్స్ అయితే కాదు వాళ్ళు. బట్ ట్రాన్స్గా వాళ్ళు గుర్తించుకున్నప్పుడు మనం కాదని కూడా అనలేము. సో ట్రాన్స్జెండర్లో ట్రాన్స్ విమెన్, ట్రాన్స్ మెన్ ఎట్లా ఉన్నారో జెండర్ నాన్ బైనరీ వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు మేలు ఫీమేల్లో సెట్ చేసుకోరు. ఐదర్ ఫెమినైన్గా ఉంటారు లేదా ట్రాన్స్ మెన్ అయితే మ్యాస్కులైన్గా ఉంటారు అనమాట. సో అదొక ఐడెంటిటీ. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ ఓన్లీ అన్లెస్ అంటిల్ దే ఐడెంటిఫై దెమ్సెల్వ్స్. రియాజ్ సలీం గురించి మీకు బాగా తెలుసు. అతను ఎక్కడ పుట్టాడు, ఏం చదువుకున్నాడు, ఇప్పుడు ఏం చేస్తున్నాడు, వాటి గురించి మీ ద్వారా అతని స్టోరీ తెలుసుకోవాలని. చాలా కష్టపడి నా ఫ్యామిలీ నుంచి వచ్చారు వారు. కేరళలోకి వచ్చి ఏరియాలో చాలా డ్రీమ్స్ తోటి చాలా మటుకు తను మేకప్ ఆర్టిస్ట్ లాగా ఎదగాలి అని ఎంతో కష్టపడి, వాళ్ళ అమ్మగారు కూడా చిన్న ఉద్యోగం 10,000 సంపాదించి ఇల్లుని గడుపుకునే ఆ స్థాయిలో నుంచి ఈరోజు తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇల్లు, బంగ్లా కట్టుకునే ప్లానింగ్లో నిజంగా ఉన్నారు అంటే నిజంగా హర్షించదగ్గ విషయం. ఎంతో కృషి ఉండుంటుంది యాక్చువల్గా తను. సో ఇనీషియల్గా జస్ట్ ఒక మేకప్ ఆర్టిస్ట్గానే తనకి ఆడమ్మాయిలాగా లిప్స్టిక్ పెట్టుకోవటము, ఐ ల్యాషెస్, ఐ మేకప్ చేసుకోవటము, ఫ్లాషీగా కొన్ని ప్రోడక్ట్స్, బ్యూటీ ప్రోడక్ట్స్ని ప్రమోట్ చేసేలాగా తన రీల్స్ అన్నీ ఉన్నాయి. ఆ విధంగానే తను ఎగ్జిబిట్ చేసుకున్నారు. రీల్స్ కూడా ఉన్నాయి. బట్ ఆల్ ద సడన్ ఒక మంచి ప్రోగ్రెస్ తనలో ఏం కనపడింది అంటే నాట్ ఓన్లీ అంటే దే ఆర్ ఎడ్యుకేటెడ్ యాక్చువల్లీ. రియాజ్ సలీంలో ఉన్న ఒక్క బెస్ట్ స్ట్రెంగ్త్ మనకు చూసినప్పుడు హీఈస్ వెరీ గుడ్ ఎట్ ఇంగ్లీష్, వెరీ గుడ్ ఎట్ ఆర్టికులేషన్ అండ్ వాట్ ఎవర్ ద LGBTQ పాలిటిక్స్ గురించి మాట్లాడటంలో, ఫెమినిజం గురించి మాట్లాడటంలో, కాస్టిజం గురించి మాట్లాడటంలో చాలా క్లారిటీ ఉంది తనకి. సో ఐ రియలీ ప్రైజ్ దట్ ప్రిన్సిపల్స్ అండ్ నాలెడ్జ్ యాక్చువల్లీ. సో నాట్ ఓన్లీ యాజ్ అ ఆర్టిస్ట్, మేకప్ ఆర్టిస్ట్ who belong to gender non-binary, but also as an activist, as a feminist. Now Riyaaz Saleem is in front of us and he has such a huge energy actually. తనకి చాలా ఎనర్జీ ఉంది, చాలా ఆర్ట్ ఉంది, స్కిల్స్ ఉన్నాయి తనకి. తను భలే నిజంగా హ్యాండ్సమ్ గా ఉన్నాడు. అయితే తనవన్నీ చూస్తుంటే తన అటైర్ కావచ్చు, తన హెయిర్ స్టైల్, అసలు అమ్మాయా అబ్బాయా అనే ఒక డౌట్ తనే క్రియేట్ చేస్తున్నాడు కదా, ఒక కన్ఫ్యూజన్ అనేది. అంటే ఇప్పుడు నాన్ బైనరీ అంటే ఎలా ఉంటారు, వీళ్ళు పెళ్లి చేసుకోవచ్చా, అసలు ఏ జెండర్ని వీళ్ళు పెళ్లి చేసుకుంటారు? వెరీ గుడ్ క్వశ్చన్ ఇది. ఎందుకంటే సమాజంలో చాలామందికి ఆడ మగ వాళ్ళకి, ముఖ్యంగా ఆడ మగలోనే ఉంది సమాజం. ట్రాన్స్ వాళ్ళంటే కొద్దిగా ఐడియా ఉంది, ఎందుకంటే హిజ్రా సమాజం ఉంది కాబట్టి వీళ్ళు మగవాళ్ళుగా పుడతారు, తర్వాత సర్జరీలు చేయించుకుంటారు, ఇదంతా చాలామంది తెలిసిన విషయం. బట్ కానీ మా అందరి జర్నీ కూడా ఒకవేళ ఎక్కడైతే సోకాల్డ్ బైనరీ సమాజంలో మాకు యాక్సెప్టెన్స్ రాదో, తెలీదుగో, మేము చిన్నపిల్లగా పుట్టినప్పుడు నేను ఇంతకుముందు చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను,
చిన్నప్పుడు పుట్టినప్పుడు మాకే కన్ఫ్యూజన్ అది. నేను ఎందుకు అబ్బాయిలా పుట్టాను, అమ్మాయిలా ఎందుకు ఆలోచిస్తున్నాను, అమ్మాయిలా ప్రవర్తించాలని ఎందుకు అనిపిస్తుంది అనే దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది మా జర్నీ. సో ఈ జర్నీలో ఎవరైతే లేదు నేను అమ్మాయిగా మారాలి పూర్తిగా అనుకున్న వాళ్ళు ట్రాన్స్గా బయటకు వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళకి సమాజంలో వాళ్ళ కుటుంబంలో ఫస్ట్ యాక్సెప్టెన్స్ దొరకకపోతే బయటకు వచ్చేస్తారు. వాళ్ళు వచ్చి హిజ్రా సమాజంలో కానీ ఇండిపెండెంట్గా బ్రతకటం స్టార్ట్ చేస్తారు. ఇది ట్రాన్స్ జర్నీ యాక్చువల్, ఒక ట్రాన్స్ వ్యక్తి జర్నీ సమాజంలో. బట్ ఇలా రావటం ఇష్టం లేకుండా ట్రాన్స్ లాగా ఐడెంటిఫై చేసుకోకుండా బైనరీలో ట్రాన్స్ విమెన్గా కాకుండా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక జెండర్ క్యూర్ వ్యక్తి మగ పిల్లాడిగా పుడితే తను ఫెమినైన్గా కూడా ఉంటారు. ఫెమినైన్గా ఇప్పుడు సేమ్ రియాజ్ సలీం లాగా మేకప్ వేసుకోవటము, లిప్స్టిక్ వేసుకోవటము, మాట్లాడటము, నడక, ఇవన్నీ హావభావాలన్నీ ఫిమినైన్గా ఉంటాయి. చాలామంది మనం ఇలాంటి వాళ్ళని చూస్తుంటాం సమాజంలో కదా. పలానా పక్కింటి వాళ్ళ అబ్బాయో కానీ మన తెలిసిన చుట్టాలు అబ్బాయో కానీ ఇలా ఉండుంటారు ఫెమినైన్గా. ఇలాంటి వాళ్ళకి చాలా డిస్క్రిమినేషన్ కూడా అదే స్థాయిలో ఉంటుంది. ఎందుకంటే నువ్వు ఆడనా మగ, మీరే అడిగారు ఇప్పుడు ఆడనా మగనా, ఎందుకంటే సమాజం ఎప్పుడు ఆ రెండిట్లో సెట్ అవ్వమని ఫోర్స్ చేస్తుంది. యాక్చువల్గా ఆ జెండర్లోనే మీరు ఉండాలి, ఇది కాకుండా మీరు మధ్యస్థంగా ఉండకూడదు. ఈవెన్ మనం దేవతల్ని కూడా అలాగే చూస్తాం కదా, ట్రాన్స్ వాళ్ళని కూడా అలాగే చూస్తాం కదా. అర్ధనారీశ్వరు అని, లేకుంటే శిఖండి అని, బృహన్నల అని, ఇవన్నీ మనం పేర్లు పెడతాం కదా. సో ఈ వేటిల్లో కూడా సెట్ కాకుండా, ఏ ఐడెంటిటీలో కూడా సెట్ కాకుండా, బైనరీలో సెట్ కాకుండా మధ్యస్థంగా ఉండి వాళ్ళు ఉండే విధంగా వాళ్ళు మేల్గా పుట్టి ఫెమినైన్గా ఉండొచ్చు, ఒకవేళ ఫీమేల్గా పుట్టుంటే మ్యాస్కులిన్గా ఉండొచ్చు. అంటే ఇప్పుడు అమ్మాయిగా పుట్టి పొడుగు జుట్టేసుకొని ఫ్యాన్ షర్ట్ వేసుకోవచ్చు, మగలాగా డ్రైవింగ్ చేస్తూ బైక్ వేసుకుంటూ ఉండొచ్చు. ఇలాంటి వాళ్ళు కూడా చాలా మంది అమ్మాయిలు చూస్తాం కదా, వాళ్ళు ట్రాన్స్ మ్యాస్కులిన్ నాన్ బైనరీ అనమాట. సో ఈ కోవలో ఈ నాన్ బైనరీ గురించి ఎక్కువ డిస్కషన్ ఎందుకు జరగదు అని అంటే మన సమాజంలో ఇప్పుడు పాయింట్కి వస్తాను. నేను ఇంతకుముందు చెప్పాను, సెక్షువాలిటీ, జెండర్ అనే దాని మీద సమాజంలో క్లారిటీ లేదు. మీరు ఎప్పుడైనా ఎవరైనా అడిగితే మీ సెక్స్ ఏంటంటే మేల్ అని చెప్తారు, మీ జెండర్ ఏంటంటే మేల్ అని చెప్తారు. అదే విషయం ఆడవాళ్ళని అడిగిన మీ సెక్స్ ఫీమేల్ అని చెప్తారు, జెండర్ మేల్ అని చెప్తారు. కానీ ఒక ట్రాన్స్ వాళ్ళని మీ సెక్స్ ఏంటని అడిగితే, ఒకవేళ నన్ను అడిగారు అనుకోండి, బై బర్త్ నేను మేలే కదా, సెక్స్ మేలే, ఇప్పుడు నేను ట్రాన్సిషన్ చేసుకొని ఫీమేల్ అయ్యాను యాక్చువల్గా. సో థింగ్ ఏంటంటే ఈ క్లారిటీ లేదు యాక్చువల్గా సమాజంలో. సెక్స్కి, జెండర్కి, సెక్షువాలిటీకి ఎప్పుడు మూడింటిని కలిపేస్తామన్నమాట. ఈ ప్రయత్నంలోనే ఏదైతే జెండర్ నాన్ బైనరీ వాళ్ళు ఉన్నారో, క్వియర్ అంటారు వాళ్ళని, ఆ వర్డ్ యూజ్ చేస్తారు. జెండర్ నాన్ బైనరీ, ట్రాన్స్ అని వాళ్ళు ఐడెంటిఫై చేసుకుంటే ట్రాన్స్ అనొచ్చు. వాళ్ళు ఉన్నారు, వాళ్ళ గురించి ఎక్కువ డిస్కషన్ లేదు, సెన్సిటైజేషన్ లేదు, ఓరియంటేషన్ లేదు, చాలా మటుకు స్టిగ్మా డిస్క్రిమినేషన్ ఉంది. వాళ్ళ మీద ఒక ఫోర్స్ ఏముందంటే అయితే మీరు బైనరీలోనే సెట్ కాండి అని. సో దీని గురించి సెన్సిటైజేషన్ చాలా కావాలి, ఓరియంటేషన్ సమాజంలో చాలా కావాలి. ఇప్పుడు రియాజ్ సలీం అనే అబ్బాయి అంటే మెంటాలిటీ అమ్మాయిలాగా ఉంది, అపియరెన్స్ మాత్రం అబ్బాయిలాగా ఉంది. అంటే తను సర్జరీస్ కి వెళ్ళి ఫిజికల్ గా తనను తాను మార్చుకోవట్లేదు, అలా కూడా ఉండొచ్చు అంటారు. అలా కూడా ఉండొచ్చు, అదే డైవర్సిటీ కదా యాక్చువల్గా. అంటే ఇప్పుడు నేను మగపిల్లాడుగా పుట్టి ఆడపిల్లలాగా నేను ప్రవర్తించడం వల్ల దానివల్ల ఎవరికి నష్టం లేదు కదా, ఎవరికి లేదు. ఇలాగే ఉండాలని ఏంటి అంటే, దీన్ని మళ్ళీ ఇంకో రకంగా కూడా నేను ప్రశ్నిస్తాను. ఆడవాళ్ళు అంటే ఇలానే ఉండాలని ఎక్కడుంది, మగవాళ్ళు అంటే ఇలానే ఉండాలని ఎక్కడుంది. మనం అంటే ఇది ఇలా ఉండాలని అనాదిగా వస్తున్నది ఒక కోఆర్డినేషన్ కోసం అని అది అందరికీ అర్థమవుతుంది, ఇంక్లూడ్ ఎల్జీబీటీ వాళ్ళకు కూడా ఆ విషయం అర్థమవుతుంది. పొద్దున్న లెగిస్తే ఆడ మగ మనకి ఆ బ్రెయిన్ అలా ట్యూన్ చేసుకోవడం బట్టి మనకి ఒక వెసులుబాటు ఉంది, ఒక కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుందని మనకు తెలుస్తుంది. బట్ కానీ ఈ రెండిట్లో కూడా సెట్ కాని వాళ్ళు ఉన్నారు చాలామంది. ట్రాన్స్ వాళ్ళు అయితే కొంతమంది ట్రాన్స్ వాళ్ళు ఆ మహిళలోనే సెట్ అవుదాం అనుకునే వాళ్ళు ఉన్నారు, ట్రాన్స్ మెన్లో సెట్ అవుదాం అనుకున్నారు. ఈ రెండిట్లో కూడా సెట్ కాని వాళ్ళు మన సమాజంలో చాలామంది ఉన్నారు. వాళ్ళ వల్ల నష్టం ఏం లేదు యాక్చువల్గా, ఈ బైనరీ వాళ్ళకి నష్టం లేదు. ఈ సో కాల్డ్ కోఆర్డినేషన్ ఏదైతే ఉందో, టాయిలెట్స్ కానీ లేకుంటే మేల్ ఫీమేల్ ఏదైతే కోఆర్డినేషన్ ఉందో అది వీళ్ళ ద్వారా కూడా అవ్వచ్చు, వీళ్ళని కూడా ఇంక్లూడ్ చేసుకొని కావచ్చు. అది నేను చెప్పేది. దిట్స్ నాట్ ఎ ఛాలెంజ్ యాక్చువల్లీ. జెండర్ నాన్ బైనరీ అనేది సమాజంలో ఒక ఛాలెంజ్ కాదు, సమాజం దాన్ని ఒక ఛాలెంజ్ గా సృష్టించి దాని చుట్టూ ఒక వివక్షతని అల్లింది అనమాట. అంటే ఇతను ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని పిల్లల్ని కనేంత కూడా ఉంటుంది. అది దాని రైట్ కదా యాక్చువల్గా. రచన, ఇప్పుడు మీ ఆధార్ కార్డ్ కావచ్చు, పాన్ కార్డ్ కావచ్చు, లేదంటే మీ ఇతర సర్టిఫికేట్స్ లో జెండర్ ఏముంటుంది, ఫీమేల్ అనే ఉంటుందా? నేను ట్రాన్స్ అనే పెట్టుకున్నాను, అన్నిట్లో ట్రాన్స్జెండర్ అనే ఉంటుంది. అయితే ఫీమేల్ అని మార్చుకోవడానికి చట్టంలో వెసులుబాటు కూడా ఉంది. ఇప్పుడు ఏదైతే ట్రాన్స్జెండర్ పర్సన్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ యాక్ట్ వచ్చిందో అది రూల్స్ ఫామ్ అయ్యేటప్పుడు 2020
ఒక డిస్కషన్ జరిగింది కన్సల్టేషన్ అప్పుడు. ఏమన్నారంటే కొంతమంది ట్రాన్స్జెండర్ వాళ్ళు, మాకు ట్రాన్స్జెండర్ అని వద్దు ఐడెంటిటీ కార్డు, మాకైతే మేల్ అని ఇవ్వండి, ఫీమేల్ అని ఇవ్వండి. ఓకే, నాల్సా జడ్జిమెంట్ కూడా అదే చెప్తుంది కదా. నాల్సా జడ్జిమెంట్ ట్రాన్స్జెండర్ వాళ్ళకి యూ కెన్ ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ ఎస్ అ మేల్, ఫీమేల్, ట్రాన్స్జెండర్ అని చెప్తుంది. సో ఆ జడ్జిమెంట్ని నేట ఉంచకుండా రూల్స్ కూడా ఉండాలి. ఎందుకంటే రూల్స్ ఒకవేళ దానికి ఎగెనిస్ట్కి వెళ్ళిందంటే ఎనీబడి కెన్ ఛాలెంజ్, ఎలా సుప్రీంకోర్టు ఉత్తర్వులు మీరు పాటించలేరని. సో ఇందులో ఒకటి వెసులుబాటు చేసామంటే ట్రాన్స్జెండర్ సర్టిఫికేట్ మీకు వచ్చాక ఏదైనా ఒక మెడికల్ ప్రొసీజర్ స్టార్ట్ చేసి, అది మెడికల్ కావచ్చు, ఏదైనా ట్రాన్సిషన్ ప్రొసీజర్ కావచ్చు. ఉదాహరణకి లేజర్ ట్రీట్మెంట్ కానీ, హార్మోనల్ థెరపీ కానీ, అట్లీస్ట్ ఒక కౌన్సిలింగ్ సెషన్ కానీ ట్రాన్స్జెండర్ వాళ్ళు తీసుకుంటే వాళ్ళు ఆ డాక్టర్ తోటి ఒక సర్టిఫికేట్ తీసుకొని ఆ వెబ్సైట్లో అప్లోడ్ చేసినప్పుడు వాళ్ళకి మేల్ ఫీమేల్గా సర్టిఫికేట్స్ వస్తాయి. LGBTQ ఈ కమ్యూనిటీ గురించి కూడా జనాల్లో చాలా గందరగోళం అనేది ఉంది. వీళ్ళు ఎవరెవరు ఎలా ఉంటారో చెప్పగలరా? సో LGBTQ ఇస్ సెల్ఫ్ ఫ్లెక్సిబుల్. L అంటే లెస్బియన్, G అంటే గే, B అంటే బైసెక్షువల్, T అంటే ట్రాన్స్జెండర్ వాళ్ళు, I అంటే ఇంటర్సెక్స్ వాళ్ళు, A అంటే అసెక్షువల్. యాక్చువల్గా అబ్రివేషన్ వరకు ఓకే, ఎవరెవరు ఎలా ఉంటారు? సో ప్లస్ అనేది ఇంకా వేరే వేరే ఐడెంటిటీస్ ఉన్నాయి. చాలా పెద్ద ఐడెంటిటీస్ యాక్చువల్గా. ఎందుకంటే చాలా డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు హిజ్రా అనేది కూడా ఒక ఐడెంటిటీ, కిన్నర్ అనేది ఒక ఐడెంటిటీ, నూపి మాన్వి అనేది నార్త్ ఈస్ట్ లో ట్రాన్స్ వాళ్ళ ఐడెంటిటీ, తిరునంగై అనేది సౌత్ వాళ్ళలో తమిళనాడులో ఒక ఐడెంటిటీ. సో ప్రాంతాన్ని బట్టి కూడా ఐడెంటిటీస్ ఉన్నాయి అనమాట LGBTQIలో. అందుకని ప్లస్ అనే దాన్ని వాడారు. ఇక విషయానికి వస్తే ఎవరు లెస్బియన్, ఎవరు గే, ఎవరు బైసెక్షువల్ అంటే ఇది సెక్షువల్ ఐడెంటిటీ. సెక్షువాలిటీ అంటే సెక్షువల్ అట్రాక్షన్ ఏదైతే ఉందో, ఒక మహిళ రెండో మహిళ పట్ల సెక్షువల్గా అట్రాక్ట్ అయినప్పుడు దీన్ని సెక్షువల్ అట్రాక్షన్ అంటున్నారు. బట్ మేము లవ్ అని అంటాం. అది యాక్చువల్గా ప్రేమలో పడినప్పుడు, ప్రేమించినప్పుడు, ప్రేమతో ఇద్దరు ఒకటైనప్పుడు వాళ్ళని లెస్బియన్ అంటున్నాం. అలానే ఒక పురుషుడు ఇంకొక పురుషుని ప్రేమించినప్పుడు, సెక్షువల్గా అట్రాక్షన్ ఉన్నప్పుడు వాళ్ళిద్దరి మధ్య గే అంటున్నాం. అదే ఒక మహిళ కానీ పురుషుడు కానీ ఇద్దరి పట్ల ఆకర్షితమైనప్పుడు వాళ్ళని బైసెక్షువల్ అంటున్నాం. ఇది ఒక సెక్షువల్ ఐడెంటిటీ. యాక్చువల్గా ట్రాన్స్జెండర్ అనేది జెండర్ ఐడెంటిటీ. సో దీనిలో ముఖ్యంగా సమాజం నిర్ణయించిన రోల్స్ వస్తాయి అన్నమాట. మగ ఆడ రోల్స్ ఉన్నాయి సమాజంలో. ఇవి కాకుండా మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ట్రాన్సే. అంటే ఒక ట్రాన్స్ విమెనే కాదు, ట్రాన్స్ మెన్నే కాదు, మిగిలిన వాళ్ళు నేను ఇప్పుడు చెప్పిన ఈ జెండర్ నాన్ బైనరీ వాళ్ళు కూడా రావచ్చు అందులో యాక్చువల్గా. సో ఏదైతే జెండర్ ఉందో అది సమాజం క్రియేట్ చేసింది. సెక్స్ ఏదైతే ఉందో పుట్టుకతో వచ్చింది. సెక్షువాలిటీ అనేది మనిషి మధ్య ఆకర్షణ. సో దిస్ ఇస్ ద వెరీ క్లియర్. నేను ఈ మధ్య కాలంలో కొన్ని పెళ్లిళ్ళు చూసాను. లెస్బియన్స్ పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు, అంటే ఇద్దరు అమ్మాయిలు పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. గేస్ పెళ్లి చేసుకుంటున్నారు, అంటే ఇద్దరు అబ్బాయిలు పెళ్లి చేసుకుంటున్నారు. అక్కడ నెక్స్ట్ జనరేషన్ అనే ప్రసక్తే లేదు. అయినా పెళ్లి అనేది ఎందుకు అనివార్యం అవుతుంది? ఎందుకు వీళ్ళు పెళ్లి అనేది చేసుకొని కలిసి ఉండాలనుకుంటున్నారు? సో పెళ్ళి అనేది ఇప్పుడు మనం చూసాం కదా, అంటే ఒక మనిషికి ఒక మనిషి తోడు అనే దాని మీదనే ఒక ఫ్యామిలీ వ్యవస్థ కూడా నిర్మితమైంది. కుటుంబ వ్యవస్థ అనేది ఒక మనిషికి ఒక ఆడ వ్యక్తి, ఒక మగ వ్యక్తి, ఒక మగ వ్యక్తికి ఆడ వ్యక్తి కావాలనే దాని మీద కుటుంబ వ్యవస్థ నిర్ణయించబడింది. బట్ కుటుంబ వ్యవస్థ చుట్టూ ఒకవేళ పిల్లలు పంటారు వాళ్ళని, కొంతమంది పిల్లలు కనలేని వాళ్ళు కూడా ఉన్నారు, పుట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. అలా అనేది కుటుంబం కాదని మనం అనలేము కదా. పిల్లలు పుట్టిన వాళ్ళు ఎవరైతే మ్యారేజ్ చేసుకుని ఉన్నారో మొగుడు పిల్లలు, ఒకవేళ వాళ్ళకి పిల్లలు పుట్టలేదనుకో ఫ్యామిలీ అనకుండా ఉంటామా? ఫ్యామిలీ అంటాం వాళ్ళని కూడా. వాళ్ళకి కొన్ని కారణాల వల్ల పిల్లలు కలగలేదు. అదేదన్నా కావచ్చు, ఏ మెడికల్ కారణాల వల్ల కావచ్చు, వాళ్ళు వద్దనుకోవచ్చు, వాళ్ళంతటా వాళ్ళు పిల్లల్ని అని కొన్ని రోజుల తర్వాత అనుకోవచ్చు. పిల్లలు పుట్టడం అయితేనే, పిల్లలు పుడితేనే వాళ్ళ ఫ్యామిలీ అని మాత్రం అనలేము కదా. అదొకటి. రెండోది ఏంటంటే పిల్లలు కనడానికే పెళ్లి చేసుకోవట్లేదు అందరూ. ఇది మళ్ళీ చెప్తున్నాను ప్రతి ఇంటర్వ్యూలో. ఎందుకంటే రిప్రొడక్షన్ ఈజ్ నాట్ ద అల్టిమేట్ గోల్ ఫర్ ద ఫ్యామిలీ ఆర్ ద మ్యారేజ్ ఇన్స్టిట్యూషన్. ఒక మనిషికి ఇంకో మనిషి ప్రేమతోటి, సపోర్ట్ తోటి ఉండడానికి అయ్యే ఒప్పందం మ్యారేజ్. ఓకేనా? అది అరేంజ్డ్ రిలేషన్షిప్ అన్నా కావచ్చు, లివింగ్ రిలేషన్షిప్ అన్నా కావచ్చు, ఒక వ్యక్తి ఒక వ్యక్తికి సపోర్ట్గా నిలబడేది ఆ వ్యవస్థ యాక్చువల్గా. దాని చుట్టూ కల్చరల్ పరంగా మనం అల్లింది ఏంటంటే, ఒక అబ్బాయి ఒక అమ్మాయి కలిసి ఉండాలి అంటే పెళ్లి చేసుకుంటే, వాళ్ళు ఒకవేళ విడిపోదలుచుకుంటే, వాళ్ళ మధ్య ఉన్న గొడవలైతే అలాంటి గొడవల్ని డీల్ చేయడానికి మనం కొన్ని చట్టాలని, కొన్ని కల్చర్ని మనం దాని చుట్టూ ఫ్రేమ్ చేసాం. సమాజం అనేది ఫ్రేమ్ చేసింది. ఎందుకంటే పెళ్ళి అనే ఒక ఇన్స్టిట్యూషన్ని కాపాడటానికి, ప్రొటెక్ట్ చేయడానికి. ఎప్పుడంటే అప్పుడు ఇద్దరు వ్యక్తుల దగ్గరకు వచ్చి, ఇప్పుడు ఆడ మగ పెళ్లి చేసుకున్నప్పుడు ఖచ్చితంగా పిల్లలు పుడతారు. వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు విడిపోయారనుకో,
ఆ పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది కదా. సో ఆ పిల్లల భవిష్యత్తు, అలాగే మానసిక మెంటల్ హెల్త్ ఏదైతే ఉంటుందో, ఒకళ్ళ మీద ఒకళ్ళు డిపెండెంట్ అయి ఉంటారు ఎమోషనల్గా, ఆ మెంటల్ హెల్త్ని ప్రొటెక్ట్ చేయడానికని డైవర్స్కి సంబంధించిన చట్టాలు, డొమెస్టిక్ వైలెన్స్ సంబంధించిన చట్టాలు ఇవన్నీ ఫ్రేమ్ చేసుకున్నారు దాన్ని కాపాడుకోవటానికి, ప్రొటెక్ట్ చేసుకోవటానికి. బట్ సేమ్ ప్రొటెక్షన్, సేమ్ సేఫ్టీ ఎల్జిబిటీ వాళ్ళకి లేవు. సో అది డిమాండ్ చేస్తూ ఉన్నారు గత కొన్ని సంవత్సరాల నుంచి. ఎందుకునంటే ఎల్జిబిటీ వాళ్ళకి పార్ట్నర్స్ దొరకటమే కష్టము. ఈ ప్రయత్నంలో ఎల్జిబిటీ వాళ్ళ దగ్గరికి సోకాల్డ్ ఏదైతే సిస్ కమ్యూనిటీ వాళ్ళు అప్రోచ్ అయ్యే ప్రమాదం ఉంది. అయ్యి వాళ్ళతో రిలేషన్షిప్లో ఉండి ఆ డొమెస్టిక్ వైలెన్స్, ఆ పార్ట్నర్ వైలెన్స్ కొన్ని రోజులు ఉండి వాళ్ళు ఒకవేళ వెళ్ళిపోతున్నారు అనుకో, సో దీనికి ఆ అడ్డుకట్ట ఆనకట్ట ఎక్కడుంది యాక్చువల్గా. అందుకని మ్యారేజ్ రేట్స్ చాలా అడుగుతున్నారు. ఎందుకంటే ఇది ఒక ఇమోషనల్ డ్రౌనింగ్ ఉంది ఇక్కడ ఇందులో. అంటే మెంటల్ హెల్త్కి సంబంధించిన విషయాలు చాలా ఉన్నాయి, సూసైడల్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సో అందుకని ఇక్కడ ఎల్జిబిటీ రిలేషన్షిప్స్ని ప్రొటెక్ట్ చేయడానికి మ్యారేజ్ అనే దాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నారు. మ్యారేజ్ అనేది ఎందుకు అన్నది మీ ప్రశ్న. యాక్చువల్గా దానికి వస్తాను. యాక్చువల్గా ఎలా అయితే ఫస్ట్లో చెప్పానో, ఒక వ్యక్తి సపోర్ట్ చాలా అవసరం అని ఇమోషనల్గా ఉండటానికి. మనం అందరం జంతువులమే యాక్చువల్గా. జంతువులు అంటే మన చుట్టూ ఒక నాగరికతని అల్లుకున్నాం మనం కదా. సివిలైజేషన్ అనేది ఒక నాగరికత, ఒక భార్య, ఒక భర్త, పిల్లలు, ఫ్యామిలీ, ఇల్లు, అమ్మమ్మ, తాతయ్య, ఇదంతా ఒక నాగరికత మనం నేర్చుకున్నాం, అల్లుకున్నాం మన చుట్టూ మనం. అదంతా నాగరికత కూడా బైనరీలోనే ఉంది యాక్చువల్గా. ఆ బైనరీ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ఎల్జిబిటీ వాళ్ళు. ఆ బైనరీ ఏదైతే ఉందో వ్యవస్థ, అందులో నుంచి బయటకు వచ్చి జీవిస్తున్న వాళ్ళు ఒంటరిగా జీవించాల్సి వస్తుంది. సో ఒంటరిగా జీవించే తత్వము ఏ జీవికి కూడా లేదు. ఎవ్రీ లివింగ్ బీయింగ్ ఈజ్ అ కమ్యూనిటీ బీయింగ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే. మీరు అడవిలో చూస్తుంటారు కదా, జీబ్రాలన్నీ ఒక చోట, పులులన్నీ ఒక చోట, ఏనుగులన్నీ ఒక చోట గుంపుగా ఉంటాయి. సో మనం ఏం వాటికి వేరు కాదు కదా. మనం అంటే ఇప్పుడు మనం బట్టలు వేసుకొని నాగరికత నేర్చుకున్న మనుషులు అయ్యాం, బట్ మనం కూడా అలాంటి కమ్యూనిటీ జీవాలమే కదా. సో కాబట్టి ఒక కమ్యూనిటీ అనేది ఎల్జిబిటీలో లేదు. ఎవరికి వాళ్ళు విడిగా వాళ్ళ తల్లిదండ్రులను వదిలిపెట్టి జీవించే మనుషులు, ఏకంగా అంటే సింగిల్గా జీవించే మనుషులు. సో వాళ్ళంతటా వాళ్ళు ఒక కమ్యూనిటీ ఏర్పరచుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్క జీవికి ఒక కమ్యూనిటీ అవసరం. అందుకని ఈ మ్యారేజెస్ అనేది, లివింగ్ రిలేషన్షిప్ అనేది ఎల్జిబిటీలో చాలా ముఖ్యం అన్నమాట. ఈ లెస్బియన్, గే మ్యారేజెస్కి లీగల్ అప్రూవల్ ఉంటుందా? లేదు. హిందూ మ్యారేజ్ చట్టం ప్రకారం ఒక జడ్జిమెంట్ ఉంది మెడ్రాస్ హైకోర్టుది. ఒకవేళ హిందూ రిచువల్స్ ఫాలో అయ్యి చేసుకుంటే కనుక ఆ వధువు ఎవరైతే ఉన్నారో ఆమె హిందూ వధువుగానే పరిగణించబడుతుంది, ఆ పెళ్లిగా పరిగణించబడుతుంది. సో ఒక గుళ్ళో దండలు మార్చుకొని పురోహితుల మధ్య మంత్రతంత్రాలతో ఏదైతే జరుగుతాయో పెళ్ళిలో అది కూడా. బట్ క్రిస్టియన్ ప్రకారం కానీ లేదా ఇస్లాం ప్రకారం కానీ అది ఇప్పుడుకొచ్చి యాక్సెప్ట్ అయితే లేదు. చాలామంది ఆర్య సమాజ్లో చేసుకుంటారు, అక్కడ సర్టిఫికేట్ కూడా దొరుకుతుంది. బట్ దాని లీగల్ వ్యాలిడిటీ కూడా ఇంకా క్వశ్చనింగ్. ఎందుకంటే ఇప్పుడు ఆర్య సమాజ్ ఇచ్చే మ్యారేజ్ సర్టిఫికేట్లనే ఒక క్వశ్చన్ మార్క్లో గవర్నమెంట్ పడేసింది యాక్చువల్గా. యా. అయితే ఇలాంటి వాళ్ళు పిల్లలు కావాలి మాకంటూ ఒకళ్ళు ఉండాలి అనుకున్నప్పుడు సరోగసీకి కానీ లేదంటే అడాప్షన్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి? లేదు, ఆ రైట్స్ కూడా లేవు. సరోగసీ చట్టం పెట్టేటప్పుడు కూడా మేము చాలా కన్సల్టేషన్స్ చేశాము. సరోగసీ దానిలో ఎల్జిబిటీ వాళ్ళని ఇంక్లూడ్ చేయండి అని కూడా చెప్పడం చేశాము. బట్ ఎథికల్గా వాళ్ళు చాలా క్వశ్చన్స్ రైజ్ చేశారు. ఏంటి అని అంటే మామూలుగానే మేల్ ఫీమేల్ రిలేషన్షిప్స్లో ఆడవారికి సింగిల్ ఉమెన్ ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు టేక్ కేర్ చేయగలిగితే పిల్లల్ని వాళ్ళకి ఇస్తాం, ఎందుకంటే తల్లులు కాబట్టి. ఎవరైతే తల్లులు లేని పిల్లలు ఉన్నారో వాళ్ళకి ఇస్తాం, కానీ తండ్రికి సింగిల్గా ఉన్న వాళ్ళకి ఇయ్యరు. సో అక్కడ కూడా రూల్స్ చాలా స్ట్రిక్ట్గానే ఉన్నాయి. అదొకటి. ఇంకో ఫైనాన్షియల్ బేస్ ఒకటి, అంటే కన్సిస్టెంట్గా ఆ పిల్ల ఎవరైతే ఉన్నారో, పిల్లలు అనాథ అయి ఉన్నారు, తల్లిదండ్రులు లేని వాళ్ళు ఒకవేళ మీరు పెంపకాన్ని తీసుకుంటే వాళ్ళ విద్యాభ్యాసం కానీ, వాళ్ళ రోజువారీ జీవనం కానీ, జీవన స్టాండర్డ్స్ కానీ అవన్నీ వాళ్ళు మంచిగా తీసుకెళ్లేటట్టు వాళ్ళ ఇన్కమ్ లెవెల్స్ ఉంటేనే అదంతా ఫైనాన్షియల్ స్టెబిలిటీ చూసి ఇచ్చే ఒక ప్రొసీజర్ ఉంది యాక్చువల్ అడాప్షన్లో. సో సరగసీకి మాట్లాడుకున్నప్పుడు ఈ సరగసీలో చాలా మటుకు గే వాళ్ళు వాళ్ళకి పుట్టే పిల్లలకి సంబంధించిన ఏదైతే ఉన్నాయో అది ఎవరికి కనాలి, ఎలా కనాలి, దానికి ఒకవేళ కంటే దానికి ఆ పుట్టిన పిల్లల్ని వాళ్ళకి ఒక మంచి ఫ్యూచర్ ఇవ్వగలుగుతారా కదా. ఇప్పుడు పలానోళ్ళ ఇప్పుడు చాలామంది ట్రాన్స్జెండర్ వాళ్ళు పెంచుకుంటున్నారు చాలా కొన్ని కాలాలుగా. పలానా వ్యక్తి ట్రాన్స్జెండర్ వాళ్ళ కొడుకు కూతురు అనేది ఒక వివక్షత మళ్ళీ వాళ్ళకి అంటుకుంటుంది.
గే వాళ్ళైనా అంతే, లెస్బియన్ వాళ్ళు అంతే. ఒకవేళ మన స్కూల్ సిస్టమ్స్లో, అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్స్లో తండ్రి కానీ తల్లి కానీ వచ్చి సంతకం పెట్టాలి, ఖచ్చితంగా వాటిని డిక్లేర్ చేయాలి డాక్యుమెంట్స్లో. ఇదంతా ప్రొసీజర్స్ చాలా కష్టతరంగా ఉన్నాయి కదా. వీటిలన్నింటినీ ఒక ఛాలెంజ్గా వస్తుంది ఎల్జిబిటీ వాళ్ళకి. సరోగసీ కానీ లేక అడాప్షన్ కానీ రైట్స్ వస్తే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయని అప్పుడు డిస్కషన్ అయ్యి దాన్ని పక్కన పెట్టడం జరిగింది. సో సరోగసీ రైట్స్ ఇప్పుడు కూడా లేవు, ఎవరికి లేవు. గేస్ కి కానీ లెస్బియన్స్ కి ఎవరికి ఉండవు. పిల్లల్ని దత్తత తీసుకోవడం విషయంలో అదే ఆ దత్తత విషయం ఏది లేదు, దత్తత విషయం లేదు, సరోగసీ కూడా లేదు. ఈ మధ్య కాలంలో ట్రాఫిక్ కానిస్టేబుల్స్, ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా కొంతమందిని ట్రాన్స్జెండర్స్ ని తీసుకున్నారు కదా, 44 మెంబర్స్ ని. మీ ఫ్రెండ్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరూ, జాస్మిన్. అయితే ఇప్పుడు వాళ్ళని ట్రాఫిక్ వాలంటీర్స్ గా తీసుకోవడం మీద కూడా చాలా నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే చాలా మంది వెళ్ళిపోయి కలెక్షన్స్ చేస్తున్నారు, ఎక్కడ చూసినా రోడ్ల మీద ఎక్కువగా ట్రాన్స్జెండర్స్ వీళ్లే కనిపిస్తున్నారు. మళ్ళీ వీళ్ళని ఇలాగా గవర్నమెంట్ లోకి తీసుకొచ్చేసి వీళ్ళకి ఇంకా ఎక్కువ పవర్స్ ఇవ్వడమే అని కూడా కొన్ని విమర్శలు వచ్చాయి. దానికి మీరు ఏం సమాధానం చెప్తారు? అంటే మేము ఇచ్చినప్పుడు మేము 2 విషయాలు మేము అనుకున్నాం. ఏంటంటే ఆల్రెడీ ఇంతకుముందు అనుకున్నాం, చాలా క్రైమ్ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ మీద ఉంది. రోజువారీ హింస జరుగుతుంది, వాళ్ళని రౌడీలు కొట్టడము, రక్తసిక్తం చేయటము. నిన్న కూడా ఒకటి జరిగింది. మేమేమనుకున్నామంటే ఇప్పుడు ఒకవేళ ట్రాఫిక్ వాలంటీర్గా వెళ్తే పోలీస్ డిపార్ట్మెంట్తో సన్నిహితంగా పనిచేస్తే ఖచ్చితంగా డిపార్ట్మెంట్ లైన్స్లో వాళ్ళకి ఒక ప్రొటెక్షన్ దొరుకుతుంది అని మేము అనుకున్నాం యాక్చువల్గా. సో అది కూడా ఒక మంచి జరుగుతుంది మన వాళ్ళకి. ఒకటి లైవ్లీహుడ్, ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది, రెండోది ప్రొటెక్షన్ కూడా దొరుకుతుంది అనుకున్నాం. ఇంకా వదలకుండా భిక్షాటనలో అంటే మనకి ప్రస్తుతం వచ్చింది 44 మందికి ఉద్యోగాలు. అది కూడా 6 months వరకు పైలట్ ప్రాజెక్ట్ యాక్చువల్గా. అందులో 21 మంది ట్రాన్స్మెన్ ఉన్నారు, 23 మంది ట్రాన్స్ విమెన్ ఉన్నారు. సో వాళ్ళ కోసం కొన్ని రోస్టర్ పాయింట్స్ మళ్ళీ తక్కువ చేయడం కూడా జరిగింది. దాని ప్రకారం సెలెక్షన్ చేయడం కూడా జరిగింది. ఇది కన్నా సక్సెస్ అయితే ఒక ప్రాపర్ నోటిఫికేషనే వెళ్తుంది గవర్నమెంట్ నుంచి, వేరే వేరే డిస్ట్రిక్ట్స్లో నుంచి కూడా తీసుకొని ప్రాపర్ ఎగ్జామ్స్ కానీ టెస్ట్లు కానీ తీసుకుంటారు. ఐ థింక్ ఇట్ విల్ బి సక్సెస్ఫుల్. ఎందుకంటే ఈ సో కాల్డ్ పైలట్ ప్రాజెక్ట్కే చాలామంది వచ్చారు. యాక్చువల్గా 50 మంది అన్నప్పుడు 100 మంది దాకా అక్కడ అడగడం జరిగింది. అందులోంచి కరెక్ట్ ఎవరైతే సూటబుల్ ఉన్నారో వాళ్ళని సెలెక్ట్ చేయడం జరిగింది. బట్ భిక్షాటన అనే దానిలో మార్పు నేను అంటున్నాను కదా, ఈ ఒక్క 50 లేదా 44 మంది ఉద్యోగం రావటం వల్ల మొత్తం కమ్యూనిటీ చేంజ్ అవుతుంది అనుకోవటం చాలా, అంటే ఇట్స్ ఓవర్ ఎక్స్పెక్టేషన్ అండ్ ఓవర్ సింప్లిఫికేషన్ యాక్చువల్లీ కదా. ఎందుకంటే ఉద్యోగాల్లో 1% హారిజాంటల్ రిజర్వేషన్ అడిగాము మేము యాక్చువల్గా. అంటే ప్రతి ఒక్క పబ్లిక్ సర్వీస్ దానిలో, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ దానిలో ప్రతి ఒక్క పోస్ట్లో కూడా హారిజాంటల్లో 1% అడిగాం. ఆ విధంగా చూసుకున్నట్టయితే మాలో చాలామంది గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ విధంగా అందులో భిక్షాటనలో ఉన్నవాళ్ళు ఆటోమేటిక్గా ఆ వయసు లోబడిన వాళ్ళు, ఇప్పుడు వయసు సడలింపు కూడా మాకు వర్తింపజేస్తారు, ఉన్నవాళ్ళు ఖచ్చితంగా అప్లై చేస్తారు. 1% రిజర్వేషన్ వస్తే ఎక్కువ మంది పబ్లిక్ సర్వీస్లోకి వెళ్తారు, జాబ్స్ వస్తాయి. అప్పుడు ఏమన్నా తగ్గడానికి ఆశించవచ్చు. కానీ ఈ కొద్దిపాటి 44 జాబ్స్లో ఈ భిక్షాటన అనేది మారుతుంది, సెక్స్ వర్క్ మారుతుంది. ఇట్స్ ఓవర్ ఎక్స్పెక్టేషన్ యాక్చువల్లీ. అంటే ఇది ఇంకా చెప్పాలంటే వీళ్ళకి ఇంకా మనం పవర్స్ ఇవ్వడమే, మనల్ని ఇది చేయడానికి, ఇబ్బంది పెట్టడానికి అనే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? బట్ ఇప్పుడు ప్రస్తుతం పవర్ ఏం లేదు కదా, వాళ్ళు ఓన్లీ ట్రాఫిక్ వాలంటీర్స్. అంటే ట్రాఫిక్ ఎక్కడైతే సిగ్నల్స్ ఉన్నాయో అక్కడ నిలబడి ఓన్లీ వాళ్ళు వచ్చేపోయే వాటికి సిగ్నల్స్ చూపిస్తూ ఉంటారు అంతే. గవర్నమెంట్ పర్టికులర్ ఏదైనా జాగాలు ఏదైనా ఈవెంట్ అయితే అక్కడ వాళ్ళని వాడతారు. సో కాబట్టి ఇదేమి అంటే పవర్తో కూడుకున్న పోలీస్ జాబ్ కాదు యాక్చువల్గా. ఇట్స్ ఎ డ్యూటీ ఓరియంటెడ్, అది కూడా ట్రాఫిక్ ఓరియంటెడ్ యాక్చువల్గా. సో దిస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు పోలీస్. కరెక్టే. అయితే ఇవాళ కూడా మీరు ఒక గవర్నమెంట్కి సంబంధించిన మీటింగ్కి అటెండ్ అయ్యారు. ఏంటి ఆ మీటింగ్లో ఏం డిస్కస్ చేశారు, ఎందుకు ఆ మీటింగ్ కండక్ట్ చేశారు? సో తరచూ ఇప్పుడైతే ఏదైతే ట్రాన్స్జెండర్ డిపార్ట్మెంట్ సపరేట్గా ఫామ్ అయ్యింది, తెలంగాణ స్టేట్ డిపార్ట్మెంట్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ డిజబిలిటీ పర్సన్స్, సీనియర్ సిటిజన్స్ అండ్ ట్రాన్స్జెండర్ పర్సన్స్. ఇది మహిళా శిశు సంక్షేమ శాఖతో పాటు అనుబంధంగా పనిచేస్తుంది. సీతక్క కింద ఉంటుందా? సోషల్ వెల్ఫేర్ కింద ఉంటుంది. సీతక్క డిపార్ట్మెంట్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, దాంతో అనుసంధానంగా ఈ డిపార్ట్మెంట్ పనిచేస్తుంది. సో ప్లానింగ్ వచ్చి విమెన్ అండ్ చైల్డ్లో జరుగుతుంది. ఏ ప్రోగ్రామ్స్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, బడ్జెట్ అనేది అక్కడ ఎలొకేట్ అవుతుంది. వాళ్ళ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి ఈ ప్రోగ్రామ్స్ అన్నీ ఫామ్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు సోకాల్డ్ ఏదైతే ట్రాన్స్జెండర్ క్లినిక్స్ ఉన్నాయో 33 డిస్ట్రిక్ట్స్లో అవి, అట్లని జాబ్స్ ట్రాన్స్జెండర్కి సంబంధించిన 44 ఏవైతే ట్రాఫిక్
ఈ జాబ్స్ ఇవన్నీ కూడా ఆ బడ్జెట్లో నుంచి ఆ డిపార్ట్మెంట్ నుంచే వస్తాయి యాక్చువల్గా. సో దానికి సంబంధించి ఇంకా చాలా పని చేయవలసి ఉంది. 33 క్లినిక్స్ ఎలా పనిచేయాలి, 33 డిస్ట్రిక్ట్స్లో కూడా ఫుట్ఫాల్ పెంచాలి, ట్రాన్స్క్లైంట్స్ రావాలి ఆ క్లినిక్కి కదా. సో ఆల్మోస్ట్ ఆల్ గవర్నమెంట్ హ్యాస్ ఎక్స్పెండెడ్ చాలా బడ్జెట్ దానికి ఎక్స్పెండ్ చేసింది ఒక్కొక్క డిస్ట్రిక్ట్లో క్లినిక్ని ఎస్టాబ్లిష్ చేయడానికి. ఇప్పుడు మన ట్రాన్స్జెండర్ వాళ్ళని అక్కడ పంపాలి యాక్చువల్గా. దానికోసం ఒక ప్రాపర్ ప్లానింగ్ జరుగుతూ ఉంది. ఎలా వాళ్ళు మొబిలైజ్ చేయాలి, ఏమన్నా కౌన్సిలర్స్ ముఖ్యమా, ఎందుకంటే మా వాళ్ళు హెల్త్ అనేది చాలా తక్కువ కేర్ తీసుకుంటారు, ఎందుకంటే నెగ్లెక్ట్ చేస్తారు. మాకు లైఫ్కున్న వాల్యూవే తగ్గిపోతుంది కదా. ఇప్పుడైతే డబ్బు ఉండదు, డబ్బు ఉన్న కొద్ది డబ్బు ప్రైవేట్ ఒకవేళ హెల్త్ కేర్లో అయిపోతే చాలా అయిపోతుంది, లక్షలుగా అవుతుంది. ఇంకొకటి ఏంటంటే అసలు ఎందుకు మనం హెల్త్ గురించి కేర్ తీసుకోవాలి, మన దగ్గర డబ్బు ఉన్నా కూడా. అంటే ఎలానో ఎప్పుడప్పుడు పోతాం కదా, ఇంక లైఫ్లో ఏముంది మిగిలి అని లైఫ్ మీద ఆసక్తి లేదు చాలామంది. అందుకని హెల్త్ మీద కూడా ఆసక్తి లేదు. ఒకవేళ చూపించుకోవాలంటే డబ్బులుంటే ప్రైవేట్ సెక్టర్లో కొన్ని లక్షలు ఖర్చు అయిపోతాయి, ఉన్న సేవింగ్స్ అన్నీ దానికి అయిపోతాయి యాక్చువల్లీ. సో ఇప్పుడు మా ప్లానింగ్ ఏంటి అంటే ఎలా ఇప్పుడు ట్రాన్స్జెండర్ క్లినిక్ అంటే ఓన్లీ ట్రాన్సిషన్ కాదు, అన్ని హెల్త్ ఇష్యూస్ ఆ క్లినిక్లో చూసేలాగా, మెంటల్ హెల్త్ ఇష్యూస్, అలానే క్రానిక్ డిజీజెస్, డయాబెటిక్, ఇవన్నీ కూడా చూపించుకోవడానికి రెగ్యులర్గా టెస్ట్ చేయించుకోవడానికి కూడా క్లినిక్స్ వెళ్ళచ్చు. బట్ 1 డే ఇచ్చారు పర్ వీక్. ఫ్యూచర్లో ఒకవేళ ఫుట్ఫాల్ పెరిగితే ఇంకా పెరగచ్చు. ప్లానింగ్ అంతా జరుగుతుంది. అంటే మీరు సర్జరీస్ చేయించుకోవడానికి కూడా ఆర్థికంగా సాయం చేస్తుందా ప్రభుత్వం? ఖచ్చితంగా చేస్తానంటుంది. ఎందుకంటే రేషన్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో అది ఆరోగ్యశ్రీ మాకు కూడా అప్లికబుల్ అవుతుంది. వైట్ రేషన్ కార్డ్స్ ఉన్న వాళ్ళకి రేషన్ కార్డ్ ప్రొసీజర్లో కొద్దిగా క్లారిటీ రావాలి యాక్చువల్గా. చాలా మందికి ఇంతకుముందు వచ్చినాయి, బట్ సింగిల్ ఉమెన్ ఏవైతే కార్డ్స్ ఉన్నాయో అవి డిఫాల్ట్ అయినవి, అవి మాకు ఇవ్వటం స్టార్ట్ చేశారు. అంటే ప్రతి ఒక్క గవర్నమెంట్కి ఒక నోషన్ ఏంటంటే ట్రాన్స్జెండర్ అంటే ఈజ్ ఈక్వల్ టు హిజ్రా, ట్రాన్స్ మహిళలు వీళ్ళే ఉంటారు, ఎందుకంటే వీళ్ళే కనపడతారు మనకి. బట్ ట్రాన్స్ ఈజ్ అ లార్జర్ అంబ్రెల్లా కదా. ట్రాన్స్ మెన్, ట్రాన్స్ విమెన్, ట్రాన్స్ ఫెమినైన్, ట్రాన్స్ మాస్కులిన్, జెండర్ నాన్ బైనరీ, ఇన్ని డైవర్సిటీస్ ఉన్నాయి కదా. సో ఈ ప్రొసీజర్లో వాళ్ళు ఇప్పుడు ఎక్కడొచ్చి స్టాల్ అయిందంటే, మేము ఆల్రెడీ ఫ్యామిలీస్తో ఉన్న జాగాలో మా పేర్లు ఉన్నాయి రేషన్ కార్డులో. సో మేము బయటకు వచ్చేసినప్పుడు ఆ పేర్లు తీయలేదు, ఇంకా మాకు సపరేట్ కార్డు ఇవ్వాలంటే అక్కడ అది ప్రాబ్లం అవుతుంది. సో దానికి ఒక పాలసీ డెవలప్ చేయాలి. అంటే అమౌంట్ ఎలా ఇస్తుంది మీకు, ఎన్ని లక్షల వరకు? సేమ్ ఆరోగ్యశ్రీలో మిగిలిన వాళ్ళకి ఎంత అప్లికబుల్ ఉందో అదే అమౌంట్ ట్రాన్స్ వాళ్ళకి కూడా అప్లికబుల్ ఉంటుంది, అదే అమౌంట్ ఉంటుంది. మాకు ఒకవేళ సర్జరీస్ లిస్ట్ ఇచ్చింది గవర్నమెంట్, ఉస్మానియాలోనే జరుగుతాయి సర్జరీస్, అంతటా జరగవు. ఒక ప్రొసీజర్స్ కూడా లే డౌన్ చేసింది. అంటే సైకలాజికల్ అసెస్మెంట్ ఇవన్నీ జరిగినాక ఒకవేళ తెల్ల రేషన్ కార్డు ఉంటే దాన్ని లింక్ చేసుకుని ఆరోగ్యశ్రీ అప్పుడు వస్తుంది. ఇట్స్ నాట్ ఏ స్మాల్ ప్రొసీజర్, ఇట్స్ అ బిగ్ ప్రొసీజర్. దానికి స్టాండర్డ్ ఆపరేటివ్ ప్రొసీజర్స్, గైడ్ లైన్స్ కూడా ఫ్రేమ్ చేస్తుంది. మన ప్రభుత్వం దగ్గరే ఇంత ఉన్నప్పుడు మళ్ళీ చాలా మంది ట్రాన్స్జెండర్స్ ఎందుకు ఢిల్లీ, ముంబై వరకు వెళ్ళి సర్జరీస్ చేయించుకుంటున్నారు? మంచి క్వశ్చన్ ఇది. అంటే ఇది గవర్నమెంట్ కూడా అడిగారు యాక్చువల్గా, మన దగ్గర కూడా బయట చేయించుకుంటున్నారు. అది థింగ్ ఏంటంటే జెండర్ డిస్ఫోరియా అనేది అలా ఉంది యాక్చువల్లీ. ఎవరికన్నా కానీ సర్జరీస్ చేసుకోవాలి అసలు ఎందుకు అవసరం అని ఆలోచించే వాళ్ళకి ఒకటే ప్రశ్న ఏంటంటే, జెండర్ డిస్ఫోరియా కండిషన్లో ట్రాన్స్ వ్యక్తులు చాలా సూసైడల్ అవుతారు. అందులో ఒక ట్రాన్సిషన్ సర్జరీ ఒకటే కాదు, అంటే మెయిల్ ఏదైతే సెక్స్ మార్చుకునేది, మేల్ టు ఫీమేల్, మేల్ టు మేల్ ఏదైతే ఉందో అది కాకుండా మనం ఇంతకుముందు మాట్లాడుకున్న ఫెమినైజేషన్ ప్రాసెస్, ఫెమినైజేషన్ ప్రాసెస్కి కొన్ని లక్షలు వాళ్ళ సేవింగ్స్ వెళ్ళిపోతాయి యాక్చువల్గా. ఫేషియల్ ఫెమినైజేషను, చిన్ను కానీ, నోస్ కానీ, బంప్స్ కానీ, వాట్ నాట్ యాక్చువల్లీ బాడీ అంతా ఫెమినైజేషన్ ఈజ్ ఆల్ బికాస్ ఆఫ్ డిస్ఫోరియా. సో ఈ డిస్ఫోరియాని డీల్ చేసే మెంటల్ హెల్త్ ఎక్స్పర్ట్స్ లేరు, ముఖ్యంగా కౌన్సిలింగ్ చేసేవాళ్ళు, సైకాలజిస్ట్, సైకాట్రిస్ట్, క్లినికల్ సైకాలజిస్ట్ లేరు మనకి. సో ఇది ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ ఏదైతే సేవింగ్స్ అన్నీ ఈ సర్జరీస్కి వెళ్ళేవి కొద్దిగా తగ్గొచ్చు, మినిమైజ్ అవ్వచ్చు. ఎస్, ఇప్పుడు ఫెమినైజేషన్ అన్నారు కాబట్టి మళ్ళీ అంకిత వచ్చేసింది మన మధ్యలోకి. ఎందుకంటే అంకితని ఖచ్చితంగా మీ కమ్యూనిటీలో మనం ఒక టాప్ ప్లేస్లోనే చూడాలి. ఎందుకంటే తను తన తల్లి దగ్గర నుంచి, కుటుంబం నుంచి బయటకు వచ్చింది, తర్వాత కూడా ఫ్యామిలీ రిలేషన్స్ మెయింటైన్ చేసింది, తల్లి కోసం ₹1,00,00,000 పైగా ఖర్చు పెట్టి ఇల్లు కట్టింది, తర్వాత తనకంటూ ఒక మనిషి ఉండాలని ప్రేమించి ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుంది. సరే, భార్యాభర్తలు నార్మల్ వాళ్ళకి కూడా గొడవలు వస్తాయి, విడిపోయారు. దాన్ని కూడా మనం పాజిటివ్ యాంగిల్లోనే మనం చూసాం. ఆ అమ్మాయి కూడా
నేను ఇంకా మూవ్ ఆన్ అయిపోవాల్సిందే అని చెప్పి తను కూడా ఎంతో పాజిటివ్ యాటిట్యూడ్తో, మీరు కూడా ఎంతో మంచి అప్రిసియేషన్స్, కాంప్లిమెంట్స్ ఇచ్చారు తనకి. అయితే ఈ ఫెమినైన్ ఫేస్ కోసం తను జా లైన్ సర్జరీ చేయించుకోవడం చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఏంటి అసలు ఫీమేల్గా కనిపించడానికి ఇంత కష్టపడతారా ట్రాన్స్జెండర్స్ అనిపించింది నాకైతే. సో మళ్ళీ రియాజ్ సలీం మీదకి వద్దాం మనం టాపిక్ అంకిత నుంచి. ఎందుకంటున్నాను అంటే మీరు అన్నది కరెక్టే, మనం దాని గురించి చాలా విస్తారంగా మాట్లాడుకున్నాం. బహుశా ఈ కౌన్సిలింగ్ ఫెసిలిటీ లేకపోవడం వల్ల చాలా మంది సర్జరీస్కి వెళ్తున్నారేమో, అసలు అక్కడ కౌన్సిలింగ్ అవుతున్నాయో లేదో అన్నది కూడా మనం డీల్ చేసాము. మీరు రియాజ్ సలీం మీదకి ఎందుకు రావాలని నేను అంటున్నానంటే, ముఖ్యంగా చాలా మంది, నేను ఇంటర్వ్యూకి వచ్చేటప్పుడు కూడా చాలా మంది అన్నారు, అంటే రియాజ్ సలీం ఎక్కడో కేరళలో ఫెమినైన్గా ఉన్నాడు, తను ట్రెండింగ్ అవుతున్నారు, బట్ తన గురించి నువ్వేం మాట్లాడతావు రచనమ్మ అని అడిగారు. యాక్చువల్గా యాంకర్ గారు ఎందుకు పిలిచారు, హోస్ట్ గారు పిలిచారు అంటే, ట్రాన్స్ స్పెక్ట్రంలో ఎవరైతే ఉన్నారో ఐడెంటిటీస్, వేరే వేరే హిజ్రా కానీ, లేదా ట్రాన్స్ ఉమెన్ కానీ, ట్రాన్స్ మెన్ కానీ, ట్రాన్స్ నాన్ బైనరీ కానీ, వీళ్ళందరి గురించి మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళ జర్నీ మనకి ఇంపార్టెంట్. ఇందులో ఉన్న ఐడెంటిటీస్ ముఖ్యంగా పొద్దున మీరు శివశక్తిని తీసుకొచ్చి మాట్లాడదామన్నా మనం మాట్లాడాలి. యాక్చువల్గా వాళ్ళని కూడా ట్రాన్స్గా ఐడెంటిఫై చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, దేవుడు వచ్చే మనుషులు వీళ్ళందరూ. ముఖ్యంగా రియాజ్ సలీం గురించి నేను ఎందుకు అంటున్నాను అంటే, రియాజ్ సలీము చూసినప్పుడు ఎంత పవర్ఫుల్ ఆయన పర్సనాలిటీ చూసినప్పుడు నాకేమనిపిస్తుంది అంటే, ఎడ్యుకేషన్ ఒక మనిషిని ఒక 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 మైనారిటీ కమ్యూనిటీ నుంచి రిప్రజెంట్ చేసినా కూడా ఎంత పవర్ఫుల్ పొజిషన్లోకి తీసుకొచ్చి కూర్చోపెడదన్నదాన్ని పెట్టచ్చు అన్నదానికి బెస్ట్ ఎగ్జాంపుల్ రియాజ్ సలీం. యాక్చువల్గా ద వే హీ స్పీక్స్ అబౌట్ ఎవ్రీ టాపిక్, నాట్ లీవ్ ద మేకప్ అదంతా పక్కన వదిలిపెట్టండి, బ్యూటీ ప్రోడక్ట్స్ ఇవన్నీ, బ్యూటీ టిప్స్ అవన్నీ కూడా పక్కన పెట్టినాక, యాజ్ ఎ పర్సనాలిటీ, యాజ్ అన్ ఇండివిజువల్ ఆయన బిల్డప్ చేసుకున్న ఆయన పర్సెప్షన్స్ అరౌండ్ ఫెమినిజం కానీ, ఆయన ఇంటర్వ్యూస్ చూశాను, ఆయన సెల్ఫ్ రీల్స్ కూడా చాలా చూశాను నేను. అందులో ఫెమినిజం గురించి మాట్లాడేటప్పుడు పేట్రియార్కల్ సెటప్లో విమెన్ని ఎంత సబ్జుడైజ్గా చూస్తారు, జెండర్ స్పెక్ట్రంలో మహిళలు ఎంత వివక్షతకి లోనవుతారు పురుషుల వల్ల, కుల వ్యవస్థలో అలాగే జెండర్ వ్యవస్థలో కూడా, అది చాలా చక్కగా క్లియర్గా వర్ణించి చెప్పాడు. ముఖ్యంగా కేరళ, ఏదైతే కేరళలో మనం అనుకుంటాం మదర్హుడ్, 100% విమెన్ ఎడ్యుకేషన్ ఇవన్నీ మనం అనుకుంటాం, అక్కడ ఉన్న కుల వ్యవస్థ ఏదైతే ఉందో ఆ కుల వ్యవస్థలో ఎల్జిబిటీ వాళ్ళని ఎక్కడ ప్లేస్ చేసుకున్నారు వాళ్ళు అని తన జర్నీని అటాచ్ చేసుకుంటా ఎంత స్ట్రాంగ్గా కాన్ఫిడెంట్గా ఆయన చెప్పిన మాటలు నిజంగా ఐ రియల్లీ ప్రైజ్ హిమ్ యాక్చువల్లీ. ఎందుకంటే అలా మాట్లాడే వాళ్ళు మనకి చాలా తక్కువ మంది ఉన్నారు. 2013లో మధ్యప్రదేశ్లో ఉజ్జయినిలో ప్రియాంశు యాదవ్ అనే ఒక 16 ఏళ్ల కుర్రాడు, మీకు తెలిసే ఉంటుంది, మీరు చేసుకుంటూ ఉంటారు దాని మీద ఎపిసోడ్, 10th క్లాస్ చదివే పిల్లాడు సూసైడ్ చేసుకున్నాడు. యాక్చువల్గా మీరు ఇన్స్టాగ్రామ్లో చూసినప్పుడు నాకు తలుచుకుంటే నేను చాలా బాధగా అనిపిస్తుంది. ఎందుకంటే సచ్ స్మాల్ ఏజ్లో అంత క్యూట్గా ఉన్న తను 4000 హేట్ కామెంట్స్ ఒక రీల్కి. తను ఒకరోజు దీవాళికి శారీ కట్టుకున్నప్పుడు 4000 హేట్ కామెంట్స్ వచ్చినాయి ఆ రీల్కి. అండ్ హీ అటెంప్టెడ్ సూసైడ్, కమిటెడ్ సూసైడ్ యాక్చువల్లీ. అది చూసినప్పుడు మేమందరం ఒక్కసారి వాట్ ఈస్ దిస్ అంటే ఏం జరుగుతుంది, మనం ఇంత పోరాడి ఎల్జిబిటీ రైట్స్ అని ఈ కంట్రీలో 377 డీక్రిమినలైజేషన్ అన్నాము, 4 జడ్జిమెంట్ అన్నాము, యాక్ట్ అన్నాము, బట్ కానీ మన యంగ్ జనరేషన్ వాళ్ళు ఇంత ట్రోలింగ్కి, ఇంత హేట్రెడ్ ఉందా మన సమాజంలో మన పట్ల అని చూసుకునేటప్పటికి బాధ, భయం రెండు వచ్చినాయి యాక్చువల్గా నాకు. ఎందుకంటే తను కూడా సిమిలర్గా మేకప్ ఆర్టిస్ట్ అయ్యి ఎన్నో కళ్ళు కానీ ఎంతో పేరు తెచ్చుకొని ఎదగాలి, తన కెరియర్ చేసుకోవాలి ఒక డాన్సర్గా, ఒక మేకప్ ఆర్టిస్ట్గా అనుకున్న చిన్న పిల్లోడు సూసైడ్ చేసుకునేటప్పటికీ వీ హ్యావ్ సీన్ దట్ జెండర్ నాన్ బైనరీ అన్న వాళ్ళకి ఎంతటి వివక్షత ఉంది సమాజంలో. 4000 హేట్ కామెంట్స్ యాక్చువల్లీ ఆ ఇన్స్టాగ్రామ్ ఐడి కింద ట్రోల్ చేశారు యాక్చువల్లీ. సో అదొకటి. ఇంకొకటి నాకు తెలిసిన ఇక్కడ హైదరాబాద్లో ఒక చిన్న కేస్ స్టడీ చెప్తాను. ఒక పిల్లాడు ఇట్లానే జెండర్ నాన్ బైనరీ పిల్లాడు, వాళ్ళ అన్నది, సొంత అన్నది మెహందీ ఫంక్షన్ అవుతుంది. మెహందీ ఫంక్షన్ అయినప్పుడు ఫ్రెండ్స్ అందరూ వస్తారు, అంత జోవెల్గా ఆడుకుంటారు, పాడుకుంటారు. ఆటపాటలో ఈ ఫెమినైన్నెస్ చూశారు కొంతమంది అన్న ఫ్రెండ్స్. చూసినప్పుడు అన్నతో వెళ్ళి ఎక్కడో కామెంట్ చేసినట్టు క్రిటిసైజ్ చేస్తున్నాడు. ఆ పిల్లాడు ఫంక్షన్ అయిపోగానే వచ్చి తల్లిదండ్రుల మీద
బాగా అరిచాడు. ఏంటంటే ఎందుకు ఇలా తమ్ముడు చేస్తున్నాడు, ఇదేంటి ఫెమినైన్ ఈ చెక్క వేషాలు ఇవన్నీ ఉంటాయి కదా, ఇలాంటి డెరిగేటరీ లాంగ్వేజ్ అంతా యూజ్ చేసేటప్పటికి దట్ కిడ్ కమిటెడ్ సూసైడ్. బాధ ఏంటి అంటే ఆ కిడ్ సూసైడ్ చేసుకున్నాక 3 రోజు పెళ్ళి ఆ చావుని దాచేసి పెళ్లి చేసేసారు. సో ద వైలెన్స్ టువర్డ్స్ జెండర్ నాన్ బైనరీ ఈజ్ సైలెన్స్డ్. వాళ్ళు 2 మెసేజ్లు వాళ్ళకి వెళ్ళేది ఏంటంటే బెటర్ యూ బీ ఇన్ 2 రోల్స్. ఉంటే మగపిల్లాడుగా ఉండు, లేకుంటే ఆడపిల్లలాగా ఉండు, లేకుంటే నీకు అసలు ఈ ఫ్యామిలీలోనే చోట్లేదు. ప్రతి ఒక్క ట్రాన్స్ఫర్ నేను అనుకున్నప్పుడు వాళ్ళ జర్నీ అంతా అలాగే స్టార్ట్ అయ్యి ఉంటుంది కదా. ఈవెన్ నా జర్నీ కూడా అట్లానే స్టార్ట్ అయ్యి ఉంటుంది. నేను అంటే కొన్ని పెక్యులర్ కేసెస్లో నేను ఆడపిల్ల అనుకున్నాను, బట్ కొంతమంది మగపిల్లగా పుట్టి మగపిల్లగానే ఉండి ఆడపిల్లగా మేకప్ వేసుకోవటం, జుట్టు పెంచుకోవటం అని చేసుకునేవాళ్ళు. దానివల్ల సమాజానికి ఏం నష్టం లేదు కదా, అది ఒక క్రైమ్ కాదు కదా. దెన్ వై ఇంత హేట్రెడ్ ఈ సమాజంలో? సో వీ ఆల్ షుడ్ ప్రైజ్ Riya Salim because he's such a bold personality, and we need more such Riya Salims in our society to be more vocal, to talk on behalf of gender non-binary. ఎందుకంటే వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవడం చాలా ముఖ్యము. అందులో దేర్ కెన్ బి ట్రాన్స్ బైనరీ ఆల్సో కదా. వాళ్ళకి ఒక ఎనేబులింగ్ ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేసినప్పుడు వాళ్ళు ముందుకొచ్చి ట్రాన్సిషన్ అవుతారు. ట్రాన్సిషన్ అనేది ఒక ఆప్షన్ మాత్రమే. ప్రతి ఒక్కరు ట్రాన్సిషన్ అయ్యి బైనరీలో సెట్ కావాలని లేదు కదా. యా, అంకితా రాజీ ఎందుకు ఈ ఫెమినైన్ ఫేస్ కోసం ఇంత కష్టపడుతుంది? బహుశా అయ్యి ఉండొచ్చు. అది మనకి నేను అదే ఇంతకుముందు చెప్పింది ఏంటంటే ఫెమినైజేషన్ అనేది ఒక బర్డెన్గా జెండర్ డిస్ఫోరియాలో ఉంది. అది యాక్చువల్గా ఫెమినైజేషన్ కానీ మ్యాస్కులినేషన్ కానీ. ట్రాన్స్ పురుషుల్లో తీసుకుంటే వాళ్ళు బాడీ బిల్డింగ్ ఇవన్నీ చేస్తారు యాక్చువల్గా. ఏదైతే ఇప్పుడు కొంతమంది ట్రాన్స్ మ్యాస్కులిన్ ట్రాన్స్ మెన్ అయితే ఎవరైతే ఉన్నారో మీరు చూడొచ్చు ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్స్లో, వాడు బాడీ బిల్డింగ్లో ఉండి మంచి శరీర దార్ఢ్యం చూసుకొని వాళ్ళు ఫైటింగ్ వీటిలన్నిటికీ వెళ్తూ ఉంటారు రెగ్యులర్గా జిమ్కి వెళ్ళి, ప్రోటీన్స్ అవన్నీ తీసుకొని. థింగ్ ఏంటంటే వాళ్ళలో అంటే మ్యాస్కులైజేషన్ కోసం ఏం సర్జరీస్ లేవు ఫర్ ఎగ్జాంపుల్, బట్ వాళ్ళ శరీరాన్ని ఎంత మ్యాస్కులైన్ చేసుకోవాలన్నది వాళ్ళు జిమ్కి వెళ్ళి చేసుకుంటారు. సేమ్ క్వైట్ ఆపోజిట్గా ట్రాన్స్ మహిళలు కూడా ఫెమినైజేషన్ వైపు వెళ్తారు యాక్చువల్లీ. సో జెండర్ డిస్ఫోరియా అనేది ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది, నేను ఇంకా అందమైన ఆడమ్మాయిని కావాలి, అందమైన మగ వ్యక్తిని కావాలనే ప్రయత్నము ఎటువైపు తీసుకెళ్తుంది అనే దాని మీద మనం ఎవరు ఫోకస్ చేయట్లేదు యాక్చువల్లీ. కనీసం ఒక డిస్కషన్ కూడా పెట్టట్లేదు దాని గురించి. అది పెట్టిన రోజున అందం అనే దానికి పరిభాష మారిపోతుంది. ఇప్పుడు మాట్లాడుకుందాం, ఇది డిస్కషనే కదా. సో నేనేమంటున్నానంటే అందం, నేనేం చెప్పాలనుకుంటున్నాను, వెరీ గుడ్, ఇది క్లియర్ గా ఉంది క్వశ్చన్. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే అందం అనే దానికి పరిభాష ఏంటి, డెఫినేషన్ ఏంటి యాక్చువల్గా. అంటే ఇలా ముక్కుంటేనే, ఇలా మూతుంటేనే, ఇంత ఇలా సన్నగా ఉంటేనే, ఇలా ఉంటేనే, అంటే ఈ స్టాండర్డ్స్ ఎవరు మనకి డిక్టేట్ చేస్తున్నారు యాక్చువల్గా. మన చరిత్రలో తీసుకున్నా, మన పురాణాల్లో తీసుకున్నా కలర్కి సంబంధించి ఏది బైనరీ లేదే. కలర్ తక్కువ ఉన్న కృష్ణుడిని, రాముడిని కూడా దేవుడు అన్నారే, అవునా? పొట్టిగా ఉన్న వామనమూర్తిని కూడా దేవుడే అన్నారే, అవునా? సింహమోహం వేసుకొచ్చినది అన్ని దేవుడే అన్నారే, అవునా కాదా? అసలు రూపు లేని వాళ్ళు కూడా దేవుడు అన్నారు కదా కొన్ని మతాలు. సో నేను అనేది ఏంటంటే ఈ అందం అనే దానికి పరిభాష, డెఫినేషన్ ని ఎవరు డిసైడ్ చేస్తున్నారు? జస్ట్ డిస్మాంటిల్ దిస్. అందం అనే ఏదైతే బైనరీ స్టీరియోటైపింగ్ ఏదైతే ఉందో దాన్ని మనం డిస్మాంటిల్ చేయాలి. ఎలా ఉన్నా, లావుగా ఉన్నా, పొడుగ్గా ఉన్నా, పొట్టిగా ఉన్నా, బక్కగా ఉన్నా, ఎలా ఉన్నా కూడా, ఏ కలర్లో ఉన్నా, తెల్లగా ఉన్నా, చామంచాయలో ఉన్నా, నల్లగా ఉన్నా, అందం అనేది మనసుకి పరిమితము, శరీరానికి పరిమితమైనది కాదు. సో శరీరానికి కనపడేది ఓన్లీ ఒక ఆకారం మాత్రమే, ఓన్లీ కొన్ని ఛాయలు మాత్రమే. ఈ అందం అనే దానికి ఎప్పుడైతే డెఫినేషన్ మారుతుందో ఖచ్చితంగా జెండర్ డిస్ఫోరియాతో ఎవరైతే బాధపడుతున్నారో ట్రాన్స్ వాళ్ళు, ఫెమినైజేషన్ చేసుకోవాలి, మ్యాస్కులినేషన్ వైపు వెళ్ళాలనుకునే వాళ్ళ మీద ఒత్తిడి తగ్గుతుంది యాక్చువల్గా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను అన్నాను, నేను ఫస్ట్ నుంచి ఆడపిల్లనే అనుకున్నాను. నాకు నా జీవితంలో లక్కీలీ నన్ను నాలా ప్రేమించే వాళ్ళు దొరికారు. నేను మీకు ఎన్నో ఇంటర్వ్యూస్ లో చెప్పాను కదా, నా హస్బెండ్ నన్ను నాలాగా ప్రేమించాడు. ఇప్పటికి ప్రతి వారంలో ఒకసారి అడుగుతాను, ఏం చూసినా ప్రేమించావా అని. ప్రతి ఇంటర్వ్యూలో కూడా చెప్తారు. బట్ చూస్తారా ఇంతకైనా? ఖచ్చితంగా చూస్తా ఉంటారు. సో ఖచ్చితంగా హీ నెవర్ స్టాప్ మీ అండ్ హీ ఆల్సో డూ, అండ్ చాలా స్టేటస్ స్టోరీస్ లో అప్లోడ్ చేస్తూ ఉంటారు ఆయన. అంటే డైరెక్ట్ గా నాకు కాకుండా నాకు అర్థమయ్యేలాగా అనమాట.
లైక్ యు ఆర్ బ్యూటిఫుల్ అండ్ బ్యూటీ ఈజ్ నాట్ ఫర్ లైక్ బాడీ అని. సో నేను చెప్పేది ఏంటంటే సమాజంలో బ్యూటీ యొక్క పరిభాష మార్చాలి మనం. కలర్ని, ఎత్తుని, పొడుగుని, లావుని దీన్ని బట్టి అందం ఉండదు. అందం అనేది మనసుకు సంబంధించింది, వయసుకు సంబంధించింది, లేదా ఆకారానికి సంబంధించింది కానే కాదు. మనిషిని మనిషిగా ప్రేమించడం స్టార్ట్ చేయాలి అనేదాన్ని ఒక సమానత్వాన్ని ఎప్పుడైతే మనం ప్రచారం చేస్తామో, అమల్లో తీసుకొస్తామో, అప్పుడు ఇది గ్రాడ్యువల్గా తగ్గిపోతుంది. మొత్తానికి రియా సలీం గురించి చాలా మంచి ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చారు. థ్యాంక్ యూ రచన. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.